Hi students, welcome to Garisma channel. Congratulations all 10th class passed students. So ఎవరైతే 10th class పాస్ అయ్యారో ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. సో ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికీ నేను మంచి ఆఫర్స్ అయితే తెచ్చాను. సో మన గౌరీ స్మార్ట్ యాప్ లో ఈ కోర్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా పెయిడెడ్ కోర్స్ అని మీకు తెలుసు. ఇవి ఎందుకు సార్ మీరు ఇవి కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటే దానికి ఒక రీజన్ చెప్తానండి. ఈ యాప్ నేను 40,000 పే చేశానండి. సో మరి 40,000 పే చేసినప్పుడు సో కనీసం మనకి మినిమం అమౌంట్ అనేది మనం పెట్టుకోవాలండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రీగా పెట్టినా సరే చాలా మంది వీడియోస్ చూడట్లేదు. సో కనుక ఖచ్చితంగా అమౌంట్ పెడితేనే కొంతమంది చూస్తారు. సో కనుక అమౌంట్ పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అందుకే చిన్న అమౌంట్ పెడుతుంది అనమాట. సో మీరు 10th క్లాస్ పాస్ అయిన సందర్భంలో ఈ సెలబ్రేషన్స్లో ఈ హ్యాపీ మూమెంట్లో మీకు చాలా అంటే చాలా మంచి ఆఫర్ ప్రైస్ అయితే తెచ్చానండి. మనకి రీసెంట్గా గవర్నమెంట్ అనేది పాలిసెట్కి స్టడీ మెటీరియల్ రిలీజ్ చేసింది. ఈ స్టడీ మెటీరియల్ ఏంటంటే గవర్నమెంట్ స్టడీ మెటీరియల్ మ్యాథ్స్ మనకి 1000 రూపీస్ యాక్చువల్ ప్రైస్, ఆఫర్ ప్రైస్ 299. కనుక మీకు ఇంకా స్పెషల్ ప్రైజ్ ఉంది. జస్ట్ మనకి మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని మార్క్స్ 100 మార్క్స్. 100 మార్క్స్ అంటే సో 100 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఒకటి తగ్గించే పుష్ప ఎవరు అంటున్నారు? ఒకటి తగ్గించే పుష్ప అంటే 100కి ఇంకో రూపీస్ తగ్గించమంటున్నారు. సో కనుక 99 రూపీస్. మీకు యాప్లో 1000 రూపీస్ చూస్తుంది, ఆఫర్ ప్రైస్ 299 చూపిస్తుంది. కిందన ఈ 299 కిందన కూపన్ కోడ్ ఉంటుంది. అక్కడ హ్యాపీ 1 మీరు టైప్ చేసినట్లయితే అప్లై చేసినట్లయితే మీకు ప్రైస్ ఆటోమేటిక్గా 1000 రూపీస్ది 99కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది మ్యాథ్స్ మాట. అదేవిధంగా ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయించిన ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో మీకు స్టడీ మెటీరియల్ ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మీకు హ్యాపీ 2 కూపన్ ద్వారా 99 రూపీస్కి వస్తుంది. అదేవిధంగా కెమిస్ట్రీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించిన అవి కూడా మీకు యాప్లో ఉంటాయి. అది కూడా 99 రూపీస్. హ్యాపీ 3 కూపన్ కూడా అప్లై చేయాలి అక్కడ. అంటే ఈ కోర్స్ 1కి హ్యాపీ 1, కోర్స్ 2కి హ్యాపీ 2, కోర్స్ 3కి హ్యాపీ 3. దేనికి దానికే అంటే ఏ కోర్స్ అయితే ఆ కోర్స్కి ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఫేవరెట్ క్లాసెస్ జూమ్ క్లాసెస్. ఆల్రెడీ జూమ్ క్లాసెస్ అయిపోయింది, ఎండింగ్ వచ్చింది. సో మనకి యూస్తో అయిపోతుంది అన్నమాట. వాళ్ళకి ఏవైతే చెప్పానో వాళ్ళకి ఏవైతే ఇచ్చానో సో మొత్తం అంతా కూడా సో జూమ్ క్లాసెస్ వీడియోస్, అదేవిధంగా జూమ్ క్లాసెస్ పీడిఎఫ్స్ విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్ అంటే 1000 బిట్స్ పీడిఎఫ్స్. సో ఇవన్నీ కూడా మీకు ఇస్తానండి. కాకపోతే ఏంటంటే అది మనకి ఫస్ట్ బ్యాచ్కి 1000 రూపీస్ మనం అమౌంట్ అనేది పెట్టాము. సెకండ్ బ్యాచ్కి 599 రూపీస్ పెట్టాము. ఇప్పుడు మీకు థర్డ్ బ్యాచ్ అనేది ఉండదు, ఎందుకంటే టైం లేదు కనుక. అందుకే యాప్లో నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ 599 కాకుండా ఆఫర్ ప్రైస్ హ్యాపీ 4 అనే కూపన్ ద్వారా మీకు 399 రూపీస్కే వస్తుంది. అంటే ఇక్కడికి ఇంకో 200 తగ్గిందన్నమాట. నెక్స్ట్ జూమ్ క్లాసెస్ పీడిఎఫ్స్. నాకు వీడియోస్ అవసరం లేదు సార్, నేను చాలా తెలివైన ఉంది సార్. సో నాకు 1000 బిట్స్ ఎలా ఉంటాయో చూడాలనిపిస్తుంది సార్, చేయాలనిపిస్తుంది సార్. కొంతమంది ఉంటారు, సో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య టెక్నో స్కూల్, నారాయణ టెక్నో స్కూల్, నెక్స్ట్ నుంచి భాష్యం టెక్నో స్కూల్, అలాగా మనకి పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి బిట్స్ ఉంటే చాలు, వాళ్ళు బిట్స్ అక్కడక్కడ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ హ్యాపీ 99 అనేది కోడ్ అప్లై చేస్తే మీకు హ్యాపీగా అది 99 రూపీస్కి వస్తుంది. అయితే ఓన్లీ పీడిఎఫ్స్ వస్తుంది. సో హ్యాపీ 5 అనే కూపన్ కోడ్ ద్వారా. నెక్స్ట్ మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్. సో మనకి మ్యాథ్స్ 2015 నుండి ఇప్పటి వరకు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అవన్నీ కూడా మీకు అది కూడా 99 రూపీస్కి వస్తుంది హ్యాపీ 6 కూపన్ ద్వారా. అదేవిధంగా ఫిజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించాను, అప్లోడ్ అయ్యాయి. కెమిస్ట్రీ కూడా అవి కూడా అప్లోడ్ అయ్యాయి. సో అవి కూడా మీకు 99 రూపీస్కి వస్తుంది అన్నమాట. కాకపోతే ఆ హ్యాపీ కూపన్ కరెక్ట్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ టాప్ 50 మోడల్స్, 1 కాదు 2 కాదు, టాప్ 50 మోడల్స్. ఇందులో మ్యాక్సిమం నేను రాసిన మోడల్ పేపర్స్ ఉన్నాయండి. సో అవి ఏపీఆర్జీసీకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో నిజంగా ఏపీఆర్జీసీ ఇంకొక మనకి 2 రోజుల ఎగ్జామ్ ఉంది. సో కనుక ఏపీఆర్జీసీ ఎవరైతే రాస్తారో వాళ్ళు మటుకు ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా ఈ టాప్ 50 మోడల్స్ పేపర్ తీసుకోండి. ఎందుకంటే ఈ టాప్ 50 మోడల్ పేపర్స్లో మంచి లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మీరు చూస్తే అలాంటి మోడల్స్ వస్తాయన్నమాట. సో అది కూడా మీకు 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను హ్యాపీ 9 ద్వారా, హ్యాపీ 9 కూపన్ ద్వారా.
నెక్స్ట్ 100 షార్ట్ కట్స్ అండి. మనకి నేను IIITకి నెక్స్ట్ లాస్ట్ పాలిసెట్కి లాస్ట్ ఏపీఆర్స్కి 100 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ వాటికి 100 షార్ట్ కట్స్ తయారు చేశాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తయారు చేస్తాను. ఆ వీడియో ఈ వీడియో అంటే ఆ 100 షార్ట్ కట్స్ ఈ 100 షార్ట్ కట్స్ రెండు కలిపి మీకు యాప్లో పెడతాను. ఇంకొక వితిన్ 2 or 3 డేస్లో నేను తయారు చేస్తాను. అది కూడా మీకు 99కి ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు తీసుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండి మన యూట్యూబ్ ఛానల్లోని. అప్పుడులో ఏంటంటే మనకి బీభత్సంగా కొనేవారు. సో అది ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఆ వీడియో మాట, ఆ వీడియోస్ ఇందులో ఉంటాయి. సో ఏంటంటే ప్రతి చాప్టర్కి మినిమం ఒక 100 వీడియోస్ ఉంటాయి, ఇంపార్టెంట్ చాప్టర్స్. అలాగా మీకు ఇందులో మాక్సిమం ఒక 1800 బిట్స్ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇది కావాలంటే ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు 99 రూపీస్ ద్వారా. అదేవిధంగా కాన్సెప్ట్ కూడా 99 రూపీస్ కొనుక్కోవచ్చు అండి. కాన్సెప్ట్ 200 బిట్స్ వస్తాయి. సో మీరు కావాలంటే అది కూడా మీరు కొనుక్కోవచ్చు. సో ఇది మాట మనకి హ్యాపీ మూమెంట్లోని హ్యాపీ కూపన్ కోడ్ మాట. సో హ్యాపీ కూపన్ కోడ్ కరెక్ట్గా ఇచ్చండి, స్పేస్ ఇవ్వద్దు, అన్ని స్మాల్ లెటర్స్. సో 1 2 3 రాయండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత అదేవిధంగా దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది కిందన. అదేవిధంగా ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా చూడాలి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో తర్వాత ఈరోజు క్లాస్ ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఓన్లీ 3 days మాత్రమే. మీరు 3 daysలోనే ఈ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. సో లక్ష్మీదేవి తలుపు ఒక్కసారే కొడుతుంది. ఆ తలుపు కొట్టినప్పుడు మాత్రం మనం ఓపెన్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఈ ఆఫర్స్ అన్నీ పోతాయి, మళ్ళీ 299లే ఉంటాయి. సో 299 పెట్టుకున్న బదులు 99 పెట్టుకుంటే బెస్ట్. అంటే మనకు ఆల్మోస్ట్ 200 రూపీస్ తగ్గుతుంది. సో 99 రూపీస్ అంటే ఒక మూవీకి వెళ్తే మనకి ఈ రోజుల్లో 300 అవుతుంది, 400 అవుతుంది. అలాంటిది చదువు కోసం మనం 99 రూపీస్ పెట్టాలి. మీరు ఎంత 99 పెట్టినా సరే నేను పెట్టిన 40,000 రాదు. సో బట్ ఏంటంటే మినిమం అమౌంట్ పెట్టాలి కనుక మినిమం అమౌంట్ పెడుతుంది అనమాట. ఒకళ్ళు ఇవన్నీ నేను ఫ్రీగా పెట్టినా సరే ఎవరు చూడరు. సో వేస్ట్, అంటే నా యొక్క శ్రమ అంతా వేస్ట్. సో అందుకే మినిమం 99 రూపీస్ పెడుతున్నాను. సో కనుక కూపన్ కోడ్ పెట్టకపోతే మనకు మీరు 299 పే చేయాల్సి వస్తుంది. నేను తర్వాత అమౌంట్ అయితే ఇవ్వను. సో కనుక మీరు కూపన్ కోడ్ అప్లై చేసి అప్పుడు అమౌంట్ కొనాలి. 99 చూపించిన తర్వాత మాత్రం మీరు కొనాలి. సో లేదంటే మీరు 299 లేదంటే 599 పే చేయాల్సి ఉంటుంది. సో కూపన్ కోడ్స్ కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా అప్లై చేయండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు కూపన్ 5 పెట్టారనుకోండి, ఇన్వాలిడ్ అంటది. దీనికి కూపన్ 7 పెట్టిన ఇన్వాలిడ్ అంటది. సో ఏ కోర్స్కి ఆ కోర్స్ సంబంధించిన కూపన్ కోడ్ మాత్రమే అప్లై చేయాలి. అప్పుడు మీకు అమౌంట్ అనేది 99 రూపీస్ ద్వారా మీరు పే చేయొచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా సరే, అమెజాన్ పే ఎలాగైనా మీరు పే చేయొచ్చు. ఎలా పే చేయాలి, సో ఎలా చూడాలి కోర్సెస్ అన్ని కూడా వీడియో చేస్తాను దీని తర్వాత. ఆ తర్వాత మన రెగ్యులర్ క్లాస్. సో పాలసీ 30 days ఫ్రీ కోచింగ్ ఉంది కదా, రెగ్యులర్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. ఆ రెగ్యులర్ క్లాస్ కంటిన్యూ తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే జూమ్ క్లాస్ ఈ రోజుతో అయిపోతాయి కనుక మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. సో కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి. అన్ని గ్రూప్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అన్నట్టు మర్చిపోయాను ఒక విషయం. మన ఛానల్ ద్వారా మీలో ఎవరికైనా సరే 100 out of 100 మ్యాథ్స్ వస్తే 100 out of 100 మ్యాథ్స్ వస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ది నాకు పంపించినట్లయితే ఈ కోర్సెస్లో ఏదైనా ఒక కోర్సు మీకు ఫ్రీగా ఇస్తాను. మన ఛానల్ ద్వారా మీకు 100 out of 100 వస్తే మన ఛానల్ ద్వారా రావాలి. అంతేగాని సో మీరు ఇంకెక్కడో చూసి ఇంకొకడో నేర్చుకునే కాదు. మన ఛానల్ ద్వారా మీకు 100 out of 100 రావడంలో మన ఛానల్ యూజ్ అయిందంటే సో ఖచ్చితంగా మీకు ఇందులో ఈ 11 కోర్సెస్లో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు నేను ఫ్రీగా ఇస్తాను. నాకు ఏం చేయాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఈ నెంబర్ కాల్ చేసి నాకు మీకు వచ్చిన మార్క్స్ని పంపించాలి. అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అప్పుడు మీరు ₹1 కూడా పే చేయకుండా ఆ కోర్సుని ఫ్రీగా చూడొచ్చు. ₹1 కూడా పే చేయకుండా. సో మన ఛానల్ ద్వారా మ్యాథమెటిక్స్లోనే 100 out of 100 రావాలి. సో నా కెరీర్లోని చాలా మంది స్టూడెంట్స్కి 100 out of 100 వచ్చాయి. మా స్టూడెంట్స్కే, మా గవర్నమెంట్ స్టూడెంట్స్కి చాలా మందికి 100 out of 100 వచ్చాయి. యూట్యూబ్లో కూడా చాలా వచ్చాయి. బట్ ఏంటంటే మనకి వాళ్ళు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. సో కనుక ఇప్పుడు మీకు అవకాశం ఉంది కనుక ఈ నెంబర్కి కాల్ చేసి సార్ మీ ఛానల్ ద్వారా నాకు 100 out of 100 వచ్చింది సార్, నాకు 100 out of 100 రావడానికి మీ ఛానల్ నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్ అని ఒక కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఇక్కడ ఈ 11 కోర్సెస్లో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది మనకు ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా 100 out of 100 వస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కనుక ఒకవేళ మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఫోన్ చేస్తే వాళ్ళకి నేను గ్యారంటీగా ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా మీ అందరికీ
కూపన్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నేను యాప్ 1 సంప్రదించగా సో కూపన్ కోడ్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. సో కనుక మీ అందరికీ కూపన్స్ కోడ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా మనకు ఏ కోర్స్ అయినా 99కి ఏ విధంగా కొనాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు గౌరీ స్మార్ట్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు గౌరీ స్మార్ట్ యాప్ వస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు నెంబర్తో లాగిన్ అయ్యి స్టూడెంట్గా లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కిందన హోమ్ బ్యాచెస్ స్టోర్ ఉంటుంది. స్టోర్ మీద క్లిక్ చేయండి. సో నాకు జూమ్ క్లాసెస్ పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్ కావాలి. ఈ ఒక వీడియో కావాలి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోనే పర్చేస్ చేయండి. అన్ని వీడియోస్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని కోర్సెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే కావాలో అదే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నాకు ఫిజిక్స్ రాదు, ఫిజిక్స్ ఒకటే కొనుక్కోండి. నాకు ఫిజిక్స్ మ్యాథ్స్ వచ్చు, కెమిస్ట్రీ రాదు, కెమిస్ట్రీ ఒకటే కొనుక్కోండి. 100 షార్ట్కట్స్ కావాలి, అదొకటే కొనుక్కోండి. ఏది కావాలంటే అదే కొనుక్కోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ క్లాసెస్ పీడిఎఫ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే దీనికి నేను కూపన్ కోడ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి చూడండి. సో హ్యాపీ5 దీని కూపన్ కోడ్. సో హ్యాపీ5 నేను క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుద్ది. సో చూసారా, నాకు 1000 రూపీస్ పోయి 99 రూపీస్ మాత్రం వచ్చింది. ఇప్పుడు బై నౌ అని కొడతారు. సో బై నౌ అని కొడుతున్న తర్వాత మీకు ఫోన్పే, గూగుల్ పే అన్నీ వస్తాయి. సో మీరు ఏది కావాలంటే అది మీరు ఈజీగా బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్పే ఉంది కదా, సో ఫోన్పే మీద క్లిక్ చేస్తాను. ఫోన్పే మీద క్లిక్ చేస్తే నాకు ఓటీపీ వస్తుంది, లేదంటే ఫోన్పే యాప్కి వెళ్తుంది. సో ఇక్కడ 99 రూపీస్ సో పే చేస్తారు. సో ఇప్పుడు 99 పే చేసిన తర్వాత మనం యాప్లోకి వెళ్తే మనకి ఏదైతే పర్చేస్ చేస్తామో అది స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. సో ఎండింగ్లో ఉంటుందన్నమాట, అంటే పైన ఉంటుంది, టాప్ కార్నర్లో ఉంటుందన్నమాట. సో హ్యాపీగా మీరు దాని కోర్స్ని మీరు ఈ ఎగ్జామ్ అయినంత వరకు హ్యాపీగా చూసుకోవచ్చు అన్నమాట. సో పేమెంట్ ప్రాసెసింగ్ వస్తుంది. ఎస్, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్చేస్ జూమ్ క్లాసెస్ పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్ వితౌట్ సొల్యూషన్స్. సో మనకి వస్తుందన్నమాట. సో మీరు ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఈ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు, ఇప్పుడు మనకి కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెర్నింగ్ మెటీరియల్ ఉంది కదా, సో ఈ లెర్నింగ్ మెటీరియల్ మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు రాత్రికి. సో మీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇది ఈ విధంగా మీరు ఈజీగా కొనవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీరు వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీ పాలిసెట్ ఫ్రీ 30 days కోచింగ్లో భాగంగా ఈరోజు మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే లెసన్కి వచ్చామండి. ఈ లెసన్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా ఫార్ములాస్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని, అదేవిధంగా లాస్ట్లో మనం షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి, ఆ షార్ట్ కట్స్ ఎలాగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ దేనికి ఉంటాయి, ఏరియాస్ వాల్యూమ్స్ దేనికి ఉంటాయి అంటే 3 dimensional ఫిగర్స్ ఉంటాయి. అయితే 3 dimensional ఫిగర్స్తో పాటు మనం 2 dimensional ఫిగర్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి 2 dimensional ఫిగర్స్ కూడా మనకి 3 dimensional ఫిగర్స్లోనే ఒక భాగం. ఎందుకంటే 2 dimensional లేకుండా 3 dimensional రాదు. సో కనుక అవి కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది పెరిమీటర్ నేర్చుకోవాలి. The sum of the all sides of a closed figure is called perimeter. అంటే ఒక క్లోజ్ ఫిగర్ యొక్క సైడ్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చేది మనకి పెరిమీటర్ అన్నమాట. సో సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ క్లోజర్ ఫిగర్ ఇస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది క్లోజర్ ఫిగర్. ఇప్పుడు నేను యొక్క ఆల్ సైడ్స్ ని యాడ్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ వస్తుంది. అదే నేను స్క్వేర్ తీసుకుంటే పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ వస్తుంది. అదే నేను రాంబస్ తీసుకుంటే పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ వస్తుంది. అదే నేను ప్యారలగ్రామ్ తీసుకుంటే పెరిమీటర్ ఆఫ్ ది ప్యారలగ్రామ్ వస్తుంది. అదే నేను ట్రయాంగిల్ తీసుకుంటే పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుంది. అంటే అక్కడ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పెరిమీటర్ అనేది అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఈ సైడ్స్ యొక్క ఆల్ సైడ్స్ ని ఎడిషన్ చేస్తే సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ క్లోజ్ ఫిగర్ ఇస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది క్లోజ్ ఫిగర్. నెక్స్ట్ ఏరియా. ద స్పేస్ విచ్ ఈస్ కవర్డ్ బై క్లోజ్ ఫిగర్ ఇస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది క్లోజ్ ఫిగర్. ఇప్పుడు నేను రెక్టాంగిల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్ యొక్క మొత్తం స్పేస్ అనేది తీసుకున్నాను అనుకోండి, సో దిస్ ఇస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో అంటే ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ ఇన్ ద ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. నేను స్క్వేర్ తీసుకుంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది, సర్కిల్ తీసుకుంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అవుతుంది, ట్రయాంగిల్ తీసుకుంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. The space which is occupied by a closed figure is called area of that closed figure. The space which is occupied by a closed figure in the plane is called area of the closed figure. అయితే 2 dimensional ఫిగర్స్ కి ఓన్లీ ఒక ఏరియా ఉంటుంది. ఒకవేళ 3 dimensional ఫిగర్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి lateral surface ఏరియా ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. lateral surface ఏరియా అండ్
టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఏంటి సార్ లాటరల్ సర్ఫేస్ ఏరియా? మనం తీసుకున్న ఆబ్జెక్ట్ 3 డైమెన్షన్ అంటే చేత్తో పట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ ఉంది. సో ఈ చాక్ పీస్ నేను చుట్టూ కలర్ వేసాను అనుకోండి, దాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో ఈ పైన ఈ కిందను కూడా వేసాను అనుకోండి, దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఒక డస్టర్ తీసుకుంటాం, మనం బోర్డుని చెరుపుతాం కదా, ఆ డస్టర్ తీసుకున్నాం. ఈ డస్టర్కి నేను చుట్టూ వేసాను అనుకోండి, పైన కింద తప్పించి మొత్తం చుట్టూ వేసాను అనుకోండి, ఏరియా ఆఫ్ ది లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు డస్టర్కి మొత్తం అన్ని వైపులా వేసాను, సో పైన కింద మొత్తం చుట్టూ అంతా వేసాను, దాన్ని ఏమంటాం? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. మనం క్యూబ్ ఆడుకుంటాం, సో క్యూబ్ ఆడుకుంటాం కదా, ఆ క్యూబ్ 4 వైపులా వేసాం కలర్, పైన కింద వేయలే, సో లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో పైన కింద కూడా వేసాను, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా. అలాగే మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఒక సిలిండర్ తీసుకున్నాం, సిలిండర్ చుట్టూ వేసాం అనుకోండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా. సిలిండర్ పైన సర్కిల్కి కింద సర్కిల్ వేసాం అనుకోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇలాగా చేతితో పట్టుకునే ఏ ఆబ్జెక్ట్స్కైనా సరే, 3 డైమెన్షన్ ఫిగర్స్ ఏ ఆబ్జెక్ట్స్కైనా సరే 2 ఏరియాస్ ఉంటుంది. ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఒకటి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇకపోతే వాల్యూమ్. ఏంటి సార్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే మనకి the maximum capacity inside of the 3 dimension figure is called volume of the 3 dimension figure. మనం చేతితో పట్టుకున్న ఏ వస్తువులకైనా సరే లోపల సమ్ స్పేస్ ఉంటుంది. మాక్సిమం ఎంత స్పేస్ ఉంటుంది, మాక్సిమం ఎంత కెపాసిటీ ఉంటుంది ఆ 3 dimension figure కి, దాన్ని మనం వాల్యూమ్ ఆఫ్ ది 3 dimension figure అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలిండర్ తీసుకున్నాను, సో దాంట్లో వాటర్ వేస్తున్నాను, ఆ వాటర్ ఎంతవరకు నిండుతుందో దట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోన్ తీసుకున్నాను, ఒక కోన్ ఐస్ క్రీమ్, నేను కోన్ ఐస్ క్రీమ్ ఎంత తినగలను, దాంట్లో ఐస్ క్రీమ్ ఎంతైతే నిండగలదో అంత తినగలను. అంటే ఏంటి? సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఐస్ క్రీమ్ ఐఎమ్ ఈటింగ్. సో అంటే ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో అంతే నేను తినగలను. సో అలాగా ఏంటంటే మనకి సో ఆ 3 dimension ఫిగర్స్ లో మాక్సిమం ఎంత కెపాసిటీ ఉంటుందో దాన్ని మనం వాల్యూమ్ ఆఫ్ ది 3 dimension ఫిగర్స్ అంటామాట. సో దట్ ఈస్ ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్. నెక్స్ట్ 2D టేబుల్, 3D టేబుల్. 2D టేబుల్ ఏంటి సార్, 3D టేబుల్ ఏంటి సార్? 2 dimension ఫిగర్స్ అన్ని తీసుకొని వాటి యొక్క ఏరియాస్, వాటి పెరిమీటర్స్ రాద్దాం. సో సీరియల్ నెంబర్, ఫిగర్ ఆర్ డయాగ్రామ్, పెరిమీటర్, ఏరియా. 2 dimension 2 ఉంటుంది, పెరిమీటర్, ఏరియా ఉంటుంది. ఫస్ట్ మన అందరికీ తెలిసింది ట్రయాంగిల్. ట్రయాంగిల్కి మీకు బేస్ తెలిసింది, హైట్ తెలిసింది. అప్పుడు పెరిమీటర్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఏరియా అందరికి తెలుసు, ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ బి సి. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ అనేవి ఏతో ఈక్వల్ అవుతాయి. అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? సో ఏ ప్లస్ ఏ. ఎన్ని ఏలు ఉన్నాయి? 3 సైడ్లు ఉన్నాయి కనుక 3a. ఏరియా ఏమవుతుంది మనకి ఇక్కడ? √3/4 a స్క్వేర్, √3/4 a². ఇక్కడ హెచ్ అనేది మనకి కావాలి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి, హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడుగుతాడు. సో కనుక హెచ్ ఈజ్ ఈక్వల్ √3/2a. నెక్స్ట్ థర్డ్ వన్, రెక్టాంగిల్. రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎల్, బ్రెడ్త్ అనేది బి. అయితే దీని యొక్క పెరిమీటర్ ఏమవుద్ది? 2 ఇంటూ 2 ఎల్లు ఉంటాయి, 2 బీలు ఉంటాయి. సో కనుక 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్. సో 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఈ ఏరియా మీ అందరికీ తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ నాలుగోది స్క్వేర్. స్క్వేర్కి సైడ్ ఒకటి ఉంటుంది. సో కనుక పెరిమీటర్ ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, 4 సైడ్స్ ఉంటాయి కనుక 4a. ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్ ఏ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ లేదంటే సైడ్ స్క్వేర్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఐదోది రాంబస్. రాంబస్ యొక్క ఏరియా ఏ అవుతుంది? దీని యొక్క డయాగ్నల్ ఒకటి d1 అయితే ఇంకోటి d2 అవుతుంది. అప్పుడు ఏరియా ఏమవుతుందంటే పెరిమీటర్. సో పెరిమీటర్ ఇక్కడ దీనిది కూడా 4a అవుతుంది. ఏరియా ఏమవుతుందంటే ఆఫ్ d1 d2, ఆఫ్ d1 d2, ఆఫ్ d1 d2. నెక్స్ట్ 6 ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ యొక్క బేస్ అనేది bi, దాని యొక్క హైట్ h అయితే సో పెరిమీటర్ ఏమవుతుంది మనకి? ఏబిసిడి అనుకుంటే
ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. పెరిమీటర్ ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. మరి దీని ఏరియా ఏమవుతుంది? బేస్ ఇంటూ హైట్. ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా ఏమవుతుంది? బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ట్రెపీజియం. ఇది ఏ అనే సైడ్, ఇది బి అనే సైడ్ అయితే దీని మధ్యలో హెచ్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే దీని యొక్క పెరిమీటర్ సేమ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ రాసేస్తాం. పెరిమీటర్ ఇంకా అన్నిటికీ అదే అవుతుంది. ఈ ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అంటే సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ దట్ హైట్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ అండ్ ఇంటూ హాఫ్ మాట. ఇది ట్రెపీజియం. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి క్వాడ్రిలేటర్ అయితే దీని యొక్క పెరిమీటర్ ఎంత అవుతుంది? సో దీనికి డయాగ్నల్ డి రాస్తే ఇది H1 ఇది H2, 2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండి దాని యొక్క డయామీటర్ డి ఉంటే హాఫ్ ఇంటూ డయామీటర్ ఇంటూ H1 ప్లస్ H2. ఇది మనకి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. పెరిమీటర్ ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డి అవుతుంది. సో ఇది మాట. సో ట్రయాంగిల్, ఈక్వల్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, అదేవిధంగా క్వాడ్రిలేటర్. ఇంకా లాస్ట్ వన్ 9th సర్కిల్. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏంటి? ఇందాలో నేర్చుకున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు 2πr, మనం లెసన్లో నేర్చుకున్నాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². నెక్స్ట్ సెమీ సర్కిల్. ఏరియా ఎంత అవుతుంది? πr²/2 అవుతుంది. అదేవిధంగా సర్కంఫరెన్స్ ఏమవుతుంది? 36/d ఇంటూ ఆర్ అవుతుంది, నేర్చుకున్నాం. సో అదేవిధంగా కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఈ ఏరియా కావాలి అంటే ఏరియా ఆఫ్ ది పాత్ కావాలి. అప్పుడు ఏంటి? మొత్తం పెద్ద సర్కిల్ నుండి చిన్న సర్కిల్ ఏరియా తీసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? πr² మైనస్ πr². ఇది మనకి రింగ్ అంటారు. దీన్ని రింగ్ అంటారు, రింగ్ ఏరియా అంటారు. సో రింగ్ ఏరియాలో వస్తుంది పెద్ద సర్కిల్ మొత్తం సర్కిల్ నుండి చిన్న సర్కిల్ ఏరియా తీస్తే సో మనకి మనం పెట్టుకున్న ఈ రింగ్ ఉంటుంది కదా, రింగ్ ఏరియా అనేది వస్తుంది. ఇది 2D టేబుల్ అన్నమాట. సో నెక్స్ట్ 3D టేబుల్ ఫార్ములాస్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో 3D అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఫస్ట్ వన్ మనం ఏం నేర్చుకోవాలంటే ప్రిజం నేర్చుకోవాలి. సో ప్రిజం మనం ఏం నేర్చుకోవాలంటే సీరియల్ నెంబర్, ఫిగర్, lateral surface area, total surface area, volume. ఇప్పుడు ప్రిజం ఉంది. సో ప్రిజం lateral surface ఏరియాలో వస్తుంది. సో కిందన మనకి ఏదైతే పాలిగన్ ఉంటుందో ఆ పాలిగన్ సమ్ హైట్ వరకు పెంచాలి. అంటే కిందన మనం తీసుకున్న పాలిగన్ యొక్క పెరిమీటర్ని తీసుకొని దాని హైట్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ట్రయాంగిల్ తీసుకున్నాను. ఒక ట్రయాంగిల్ నేను తీసుకున్నాను. ఆ ట్రయాంగిల్ సర్కంఫరెన్స్ అంటే అగ్గిపుల్లలతో చేసిన ట్రయాంగిల్ తీసుకుని దాన్ని సమ హైట్ వరకు పెంచితే చుట్టూ నాకు అగ్గిపుల్లలు కనబడతాయి. అంటే ఏంటి? నాకు లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఇది A1 అనుకుందాం. సో A1 ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది A2 అనుకుందాం. దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది మనకి. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ వస్తుంది. కింద ఒక ట్రయాంగిల్ పైన ఒక ట్రయాంగిల్ ఉంటుంది కదా, దాని ఏరియాస్ కలపాలి. అంటే 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ దీనికి యాడ్ చేయాలన్నమాట. అంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్కి ఏం చేయాలి? 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ కట్. 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్. ఇకపోతే వాల్యూమ్. ఎలా వస్తుంది? కింద ఒక ట్రయాంగిల్ కంప్లీట్గా తీసుకున్నాను, దాన్ని హైట్ పెంచాను. అంటే ఇంకా లోపల నాకు ఏం గ్యాప్ ఉండదు. అంటే ఏంటి? మ్యాక్సిమం కెపాసిటీ నేను ట్రయాంగిల్తో కవర్ చేస్తాను. అంటే సో ఏరియా ఆఫ్ ది బేస్ యొక్క ఏరియాని హైట్ వరకు పెంచాలన్నమాట. అంటే ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, ఇది వాల్యూమ్. ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఇంక ఇది మీకు అర్థమైందంటే మిగతా అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో మిగతా ఏంటి? రెండోది క్యూబాయిడ్. సో క్యూబాయిడ్కి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది.
సో దీని యొక్క lateral surface area వస్తుంది perimeter of the base. Perimeter of the base ఏంటి 2 into L plus B. రెక్టాంగిల్ కదా, ఇంకా హైట్ కదా, perimeter of the base into height కనుక h 2h into L plus B. 2h into L plus B. సో ఏంటంటే lateral surface area of the cuboid. దీన్నే 4 walls of a room అంటారు. ఒక రూమ్ ఉంది, రూమ్ కి 4 walls ఉంటాయి. ఆ 4 walls of a room ఏరియా ఏంటి 2h into L plus B. 2h into L plus B. టోటల్ సర్ఫేస్ ఏరియా A2. ఇంకేంటి, మనం కింద ఏరియా పై ఏరియా యాడ్ చేయాలి. సో కింద ఏరియా అంటే LB, పై ఏరియా కూడా LB, అంటే 2 LBలు 2 LBలు 2 HLలు 2 HBలు ఉన్నాయి. అంటే 2 కామన్ తీస్తే మనకేం వస్తుంది 2 into LB ప్లస్ BH ప్లస్ HL. వాల్యూమ్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఏరియా ఏంటి L ఇంటూ B, హైట్ ఏంటి H. సో కనుక LBH. నెక్స్ట్ క్యూబ్. క్యూబ్కి అన్నీ కూడా ఏ అవుతుంది. సో కనుక lateral surface ఏరియా అవుతుంది perimeter of the base into height. perimeter ఏంటి 4A, హైట్ ఏంటి ఇంటూ ఏ కనుక 4A square. టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది EA square A square కలపాలి. 4A squareకి A square కలిపితే 6A square. వాల్యూమ్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ది బేస్ ఏంటి A ఇంటూ A square, హైట్ కూడా A square ఇంటూ A క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ సిలిండర్. సిలిండర్కి రేడియస్ ఉంటుంది, అదేవిధంగా హైట్ ఉంటుంది. lateral surface ఏరియా అవుతుంది perimeter of the base into height. perimeter of the base ఏంటి 2πr, సర్కిల్ యొక్క perimeter circumference 2πr, హైట్ ఏంటి h 2πrh. 2πrh A2. సో ఏం చేయాలి, 2πrకి మనం ట్వైస్ ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ అంటే 2πr square. ఎందుకంటే కిందన సర్కిల్ ఉంది కనుక సర్కిల్ యొక్క ఏరియా πr square కనుక రెండు ఉంటాయి కనుక రెండిట్లో 2πr కామన్ తీద్దాం. 2πr కామన్ తీస్తే h ప్లస్ ఆర్. వాల్యూమ్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ది బేస్ ఏంటి πr square h, అంటే ఏరియాకి హెచ్తో మల్టిప్లై చేయాలి πr square h. ఏవి బయట చేస్తుంది, చాలా ఈజీ మాట. నెక్స్ట్ 5వది కోన్. కోన్కి హైట్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, స్లాంట్ హైట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి L square ఈజ్ ఈక్వల్ టు H square ప్లస్ R square ఉంటుంది, లేదంటే L ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ H square ప్లస్ R square. దీని lateral surface ఏరియా అవుతుంది πRL. గుర్తుపెట్టుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈ πRLకి ఒక కిందన సర్కిల్ ఉంటుంది, సర్కిల్ ఏరియా యాడ్ చేయాలి. అంటే πRL ప్లస్ πr square. సో ఇక్కడ మనకి πr కామన్ కనుక πr కామన్ తీస్తే L ప్లస్ R. L అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం స్క్వేర్ ప్లస్ R square. వాల్యూమ్ ఏంటంటే ఈ సిలిండర్లోని 1/3 ఉంటుంది. సిలిండర్ ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో దాంట్లో 1/3 ఉంటుంది. సో కనుక ఏం రాయొచ్చు 1/3 πr square h. 1/3 πr square h. ఇంకా సిక్స్త్ వన్ స్పియర్. స్పియర్కి రేడియస్ ఉంటుంది. దీనికి lateral surface ఏరియా 4πr square, టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా 4πr square. ఇంకా దీని వాల్యూమ్ ఏంటంటే 4/3 πr cube. వాల్యూమ్ ఏమవుతుంది 4/3 πr cube. నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ కూడా రేడియస్ R ఉంటుంది, దీంట్లో హాఫ్ ఉంటుంది. సో కనుక 2πr square. టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి పైన ఒక సర్కిల్ ఉంటుంది కనుక ఇంకొక πr square యాడ్ అవుతుంది. సో కనుక 3πr square. వాల్యూమ్ దీంట్లో హాఫ్ ఉంటుంది. సో కనుక 2/3 πr cube. ఇది మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని 3 డైమెన్షనల్ ఫిగర్స్ యొక్క lateral surface ఏరియాస్, టోటల్ సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్. దిస్ ఈస్. నెక్స్ట్ షార్ట్ కట్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కాంబినేషన్స్ ఇస్తాడు.
సో అంటే రెండు ఫిగర్స్ని జాయిన్ చేస్తే మూడో ఫిగర్ వస్తుంది, ఆ మూడో ఫిగర్ యొక్క వాల్యూమ్ అంటాడు. అంటే దీని వాల్యూమ్ మనం యాడ్ చేసి దానికి ఈక్వల్ చేయాలి. లేదంటే ఒక ఫిగర్ని ఇంకో ఫిగర్లో మార్చేస్తాడు. సో అప్పుడు దీని యొక్క వాల్యూమ్ దాని యొక్క వాల్యూమ్ ఈక్వల్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి పాలీసెట్కి ఏపీఐజెస్కి ఏంటంటే పెన్సిల్ ముల్, పెన్సిల్ షార్ప్నర్ పెన్సిల్ అనేది ఏ షేప్స్ ఉంటాయని అడుగుతాడు. సిలిండర్, కోన్. లేదంటే సెటిల్ క్లాక్ అనేది ఏ షేప్ ఉంటుంది అంటాడు. సో కోను, హెమిస్పియర్. లేదంటే మనకి ల్యాబొరేటరీలో టన్నల్ ఉంటుంది, సో అది ఏ షేప్ అడుగుతాడు. లేదంటే బ్యాట్ ఏ షేప్ అంటాడు. లేదంటే బాల్ అనేది ఏ షేప్ అంటాడు. సో స్పియర్. ఇలాగ కొన్ని మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడే వస్తువుల యొక్క షేప్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. లేదంటే మనం వేసుకున్న ట్యాబ్లెట్ అనేది ఏ షేప్లో ఉంటుంది. సో ట్యాబ్లెట్ అనేది ఏంటి, సిలిండర్, రెండు హెమిస్పియర్లో కలిసిన గొట్టాలు ఉంటాయి కదా, అలాగే. ఇంకా మనకి ఇందులో షార్ట్ కట్స్ ఏంటంటే ప్రతి సమ్లోనే మనకి 22/7 ఉంటుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, 2 × 11/7 అని రాయొచ్చు. అంటే మనకి ఖచ్చితంగా 11 టేబుల్ అనేది రావాలి. సో అలా కాకుండా 11 టేబుల్ కాకుండా మీకు షార్ట్ కట్ చెప్తాను చూడండి. 23 × 11. 23 11 సింపుల్గా ఏంటంటే ఈ 2 + 3 అంతా 5, ఆ మధ్యలో వేసేయండి, అంతే అయిపోయింది. అది షార్ట్ కట్. 54 11 5 4 ఎంత 9, మధ్యలో వేసేయండి, 594. అంటే మనం మల్టిప్లై చేయకుండా ఈ షార్ట్ కట్ని యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు మల్టిప్లై చేసినప్పుడు 5తో మల్టిప్లై చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 18, ఓకే, ఇది చేసే ముందు ఇంకోటి చేద్దాం. 123 11 కావాలనుకోండి. 2 నెంబర్స్ అయితే ఆ 2 నెంబర్స్ మధ్యలో యాడ్ చేసి మధ్యలో వేస్తాం. 3 నెంబర్స్ అయితే ఈ చివరి నెంబర్ని రాసేయండి. 3 + 2 ఎంత 5, 2 + 1 ఎంత 3, ఈ చివరి నెంబర్ రాసేయండి, అయిపోయింది. ఇంకా పెద్దది ఉంది సార్, ఓకే, 1 2 3 4 5 × 11 సార్. అప్పుడు ఎలా సార్, సేమ్ ఈ 5 నెంబర్స్ని అలాగే రాసేయండి. 5 + 4 ఎంత 9 రాసేయండి. 4 + 3 ఎంత 7 రాసేయండి. 3 + 2 ఎంత 5 రాసేయండి. 2 + 1 ఎంత 3 రాసేయండి. ఈ చివరి నెంబర్ అలాగా రాసేయండి. అంటే సింపుల్ మాట, షార్ట్ కట్ మాట, చాలా ఈజీ మాట. సో అంటే ఆ నెంబర్ అంతా 11తో మలిపేసి మీకు అదే వస్తుంది, కానీ ఈజీ మాట. చూడండి, 11 5 55 5, 11 4 44 + 5 49 4, 11 3 33 33 + 4 37 3, 11 2 22 22 + 3 25 2, 11 1 11 11 + 2 13. అదే వస్తుంది మనకు. వేస్ట్ మాట. సింపుల్ లాజిక్ ఏంటి, 5 రాస్తే 5 + 4 9, 4 + 3 7, 3 + 2 5, 2 + 1 3, 1 రాసేస్తామాట. అలాగే రాయి. సో మీకు ఈజీగా వస్తుంది రాసి. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అయితే సార్ అప్పుడు కూడా ఈజీగా. 579 × 11, సో 9 రాసేయండి. 9 + 7 అంతా 16, 6 రాయండి. 1 మైండ్లో ఉంచుకోండి, 1 అనేది మైండ్లో ఉంచుకోండి. 7 + 5 అంతా 12, 12 + 1 13, 3 రాయండి. 1 మైండ్లో ఉంచుకోండి. ఇంకేం రాయాలి మనం, 5 రాయాలి. సో 5 + 1 6. ఈజీ, చాలా ఈజీ మాట, ఓకేనా. సో ఇది 11 టేబుల్. మనం చేసినప్పుడు ఒక్కోసారి 5 వస్తుంది. 5తో మల్టిప్లై చేయాలంటే 5 8 40 అవేం రాయాల్సింది, సింపుల్. 18లో ఆఫ్ ఎంత 9, ఒక 5 కనుక 0 పెట్టండి, అయిపోయింది. 244 5 కావాలి. 2లో ఆఫ్ 1, 4లో ఆఫ్ 2, 4లో ఆఫ్ 2, 0 పెట్టండి, అయిపోయింది. 364 × 5 కావాలి, సింపుల్. 3లో ఆఫ్ ఎంత 1, సో 16 అంటే 8, సో 4లో ఆఫ్ 2 0, అంటే 364లో ఆఫ్ 182, సో 0 పెట్టండి, అయిపోయింది. సో బాగానే ఉంది. సో ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే సార్, ఓకే, ఆడ్ నెంబర్ కూడా చెప్తాను. 25 5 కావాలి. 25లో ఆఫ్ ఎంత 12.5, పాయింట్ తీసేయండి, 125 ఆన్సర్. ఇంకా 0 పెట్టవలసిన లేదు, ఓకేనా. 99 5 కావాలి. 100లో ఆఫ్ అయితే 50, 99లో ఆఫ్ అయితే 49.5, 49 49 98, 0.5 0.5 99. సో కనుక 99లో ఆఫ్ ఎంత 49.5, పాయింట్ తీసేయండి, 495 ఆన్సర్. సో ఇది 5 టేబుల్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. 25 టేబుల్తో కూడా ఉంటుంది. 25 టేబుల్ 36 25 ఇక్కడ ఆఫ్ చేస్తున్నాం, అంటే 2తో డివైడ్ చేస్తున్నాం. అక్కడ 4తో డివైడ్ చేయాలి. 4 9 ఎంత 36, 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, 2 zeros. 36 25 900. సో ఒకవేళ 52 వచ్చింది అనుకోండి సార్, అప్పుడు ఎలా సార్, సేమ్
4 టేబుల్లో 52 ఉంది. 4 13s 2 zeros పెట్టాను. సో అయిపోయింది 1300. ఒకవేళ మనకి రిమైండర్ వస్తే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ 17 25 కావాలి సార్, రిమైండర్ వస్తుంది కదా సార్, అప్పుడు 4 4s 16 కదా, సో 4 రాస్తారు. రిమైండర్ ఎంత? 1 కదా, ఆ 1 into 25 రాసి, సో 425. 17 25 425. ఇది 25 టేబుల్తో వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ వచ్చి 125 వచ్చింది అనుకోండి. 125 ఒకవేళ మీరు మల్టిప్లికేషన్ 125 ఎక్కడ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? $848 into 125. 8 టేబుల్ ఉంది కదా, సో 8 106 8 106 కనుక 106 రాశాను. ఇక్కడ 3 ప్లేసెస్ కనుక 3 zeros పెట్టాను. సో అయిపోయింది, సింపుల్ మాట. సో అంటే 8 టేబుల్తో వచ్చినప్పుడు దాన్ని 125 వచ్చినప్పుడు దాన్ని 8తో డివైడ్ చేసి 3 zeros పెట్టండి. ఇది 125. ఒక్కసారి మనకి 2 digit into 2 digit చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 24 into 25 చేయాలి. దీని ఆన్సర్ 600. డైరెక్ట్గా చేస్తాను చూడండి. 5 4s 20. సో 2 should be in our mind. నెక్స్ట్ 4 2s 8, 5 2s 10, 18 plus 2 20. 2 should be in the remainder. నెక్స్ట్ 2 2s 4 plus 2 600. ముందు చెప్పాను కదా 600 అని. సో అదనమాట. ఏవైనా ఏ 2 digits తీసినా సరే మనం ఈజీగా చేయొచ్చు. 98 into 21. సింపుల్. 1 8s 8. నెక్స్ట్ 8 2s 16, 9 1s 9. 16 9 25. 5 రాస్తారు. 2 should be in our mind. నెక్స్ట్ ఈ రెండు 9 2s 18. 18 plus 2 20. ఆన్సర్ 2058. 2058 is the answer. ఇలాగా ఏవైనా 2 digits ఇస్తే అక్కడ మనం ఈజీగా చేయొచ్చు, అక్కడే ఈజీగా చేయొచ్చు. సో ఇది నాకు అర్థం లేదు, ఇంకా క్లియర్గా చెప్పండి సార్. చెప్తాను. 24 25 మనకి సింబల్ ఏంటంటే ఇది మల్టిప్లై చేయాలి ఇలాగా, నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. అంటే 4 5s 20, 2 should be in our mind, 2 5s 10, 4 2s 8, 8 plus 4 2 5s 10, 4 2s 8, 18 మైండ్లో 2 ఉంది కనుక 20. సో 2 మైండ్లో ఉండాలి మళ్ళీ. ఇప్పుడు ఈ సింబల్ 2 2s 4 plus 2 6. సో ఇది మనకి సో వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా చాలా చాలా ఉంటాయి. సో అవి రేపు మనం టాప్ 20 మోడల్స్ ఉన్నాయి కదా, సో యూనిట్స్ డిజిట్ లాజిక్ ఉంటుంది, అంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ ఆధారంగా మనం ఆన్సర్ పెట్టచ్చు, ఇంకా మొత్తం సంబంధం చేస్తుంది. అలాంటి లాజిక్స్ అన్ని రేపు టాప్ 20 మోడల్స్లో చెప్పుకుందాం. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్ మోడల్స్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. అదేవిధంగా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.